ఇది ట్రేడింగ్ కాదు, దీనిలో రిస్క్ లేదు. ప్లానింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన మినిమం కామన్ థింగ్. మెజారిటీ పీపుల్ ఏంటంటే వెల్త్ బిల్డ్ చేద్దామని అనుకుంటారు, ఏదో వాళ్ళ సెల్ఫ్ కానీ లేదంటే పిల్లలకి కానీ ప్లాన్ చేద్దామని అనుకుంటారు అండ్ ఏదో ఒక బ్లైండ్ క్యాలిక్యులేషన్ లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రాపర్ గా ఎడ్యుకేషన్ కి ఎంత అమౌంట్ అవుతుందంటే తెలియదు, నెక్స్ట్ ఖర్చులకి ఎంత అవుతుందంటే తెలియదు, అండ్ అసలు ప్రాపర్ గా ఒక పిల్లల్ని సెటిల్ చేయాలంటే ఎంత అమౌంట్ ఉండాలనేది ప్రాపర్ గా తెలియదు. సో ఏదైనా నేర్చుకోమని చెప్తే కనుక ఇది రిస్కీ, లేదంటే దీనిలో చాలా ఉంటాయి అండ్ దీనిలో డబ్బులు పోతాయి, ఈ టైప్ లో ఫీల్ అవుతూ ఉంటారు. చైల్డ్ వెల్త్ ప్లానింగ్ అంటే ఇది మార్కెట్ల గురించి కాదు, స్టాక్ మార్కెట్ గురించి కాదు, అండ్ టైమింగ్ అండ్ టిప్స్ గురించి కూడా కాదు. ఇది ప్రాపర్ వెల్త్ బిల్డింగ్ రిలేటెడ్ ఒక ప్రాపర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ గురించి. ఇట్స్ ఆల్ అబౌట్ క్లారిటీ. మీ పిల్లలకి ఏమేం కావాలో తెలుసుకుని దాని గురించి కామ్ గా ఇప్పటి నుంచి ప్రిపేర్ అవడం గురించి ఇది ఉంటుంది. సో ప్రాపర్ క్లారిటీ తోటి ఫోకస్డ్ గా మీరు వెల్త్ బిల్డ్ చేశారంటే మీ పిల్లలకి అది మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇస్తుంది, మీ పిల్లలకి బెటర్ ఫ్యూచర్ అనేది ఇస్తుంది. కానీ చాలా మంది ఇది లేకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కాలేజ్ ఫీజు కట్టాలి, లేదంటే మెడికల్ ఫీజు కట్టాలి, లేదంటే డిఫరెంట్ అదర్ ఫీజెస్ ఎక్స్పెన్సెస్ అయినప్పుడు సడన్ గా రియలైజ్ అవుతారు, అయ్యో నేను ఇది చేయలేదని చెప్పి. నాకు మీరు అలా ఉండడం అనేది ఇష్టం లేదు. దట్ ఈస్ ద రీజన్ ఈ ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్ గా బిల్డ్ చేశాను. దీనిలో మీ చిల్డ్రన్ వెల్త్ బిల్డింగ్ అనేది మీరు స్టెప్ బై స్టెప్ చేస్తారు, క్లియర్ కట్ క్లారిటీతో చేస్తారు అండ్ ప్రాపర్ స్ట్రాటజీస్ తోటి చేస్తూ ఉంటారు. దట్స్ వై మీరు అదర్ పేరెంట్స్ తో కంపేర్ చేస్తే మీరు చాలా ఫార్వర్డ్ లో ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ మోడ్, ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. సో child wealth building related we are going to discuss in detail, so try to be part of this community. Wish you all the best. Thank you.